ఈరోజు అంటే 21 జూన్ 2025 ఇంటర్నేషనల్ యోగా డే. మీరు నా రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే మీ అందరికీ తెలుసు, నేను యోగా, మెడిటేషన్, జిమ్ నా డైలీ రొటీన్లో ఒక పార్ట్. అట్లీస్ట్ జిమ్ చేసినా చేయకపోయినా యోగా, మెడిటేషన్ మాత్రం నేను అస్సలు స్కిప్ చేయను. అండ్ నేను మీకు రెగ్యులర్గా కూడా నా వీడియోస్లో ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కనీసం వాక్ చేయండి, వాక్ చేయడంతో స్టార్ట్ చేయండి. ఎవరిని ఒక్కసారిగా చేయాలంటే కష్టం. ఇన్ కేస్ మీరు అసలు ఇంతవరకు యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్ కానీ మీరు ఏమి స్టార్ట్ చేయలేదంటే జస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి అంతే. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేనేమి యోగా మ్యాట్ వేసుకొని ఏదో స్టైలిష్గా అలా ఏం లేదు. మన దగ్గర ఉన్న వాటితోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఏవేవో పెద్ద పెద్ద ఆసనాలు వేసేసేయాలి, ఏదేదో జిమ్కి వెళ్ళిపోయి డంబుల్స్ లిఫ్ట్ చేయాలి, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్తో చేస్తేనే అది జిమ్, అలా ఏం కాదు. జస్ట్ మన బాడీకి ఒక మూమెంట్ ఉంటే చాలు. నా దృష్టిలో అయితే నేను అలానే అనుకుంటా. జస్ట్ నా బాడీకి ఒక మూమెంట్ కావాలి. బికాస్ నేను 9 to 5 జాబ్లో ఉన్నా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్లో ఉన్నా, ఎప్పుడు నేను ల్యాప్టాప్ ముందే కూర్చొని ఉంటా. నాకు ఇంకా వేరే బాడీకి మూమెంట్ కానీ అలా ఏం ఉండదు. సో నేనైతే అస్సలు స్కిప్ చేయను. అండ్ మీ అందరికీ కూడా నేను అదే సజెస్ట్ చేస్తా. ప్లీజ్ అండి, ప్లీజ్ అట్లీస్ట్ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. నేను చెప్పినట్లు పెద్ద పెద్దవి చేయాల్సిన ఏం అవసరం లేదు. ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. తర్వాత సింపుల్గా మీరు ఈ వీడియోలో చూస్తే కూడా నేను చేస్తున్నవన్నీ చాలా సింపుల్. అండ్ నేను ఇవన్నీ ఎక్కడ చూసి కూడా చేయట్లేదు. బికాస్ నేను చేసి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే నేను మరీ అంత ప్రో ఏం కాదండి, ప్రొఫెషనల్గా అలా ఏం కాదు. ఏదో నాకు తెలిసిన దాంట్లో నా బాడీ నాకు సహకరిస్తుంది, ఏవి చేయగలను, నాకు ఏది కంఫర్ట్ ఉంది అవి మాత్రమే నేను చేస్తాను. అండ్ నా బాడీకి సహకరించినవి ఏదో చేసేయాలి కదా అని మాత్రం నేను ఎప్పుడు చేయను. అండ్ నేను కూడా మీకు అదే సజెస్ట్ చేస్తా. ఏదో చేసేసేయాలి, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, అలా చేస్తేనే మనకి మంచిగా బాడీ స్ట్రక్చర్ ఉంటుంది, లేదా ఇంకోటి అలాంటి మిత్స్ అన్నీ తీసేసేయండి. ఫస్ట్ జస్ట్ బాడీకి ఒక మూమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ ఒక్క రోజులోనే మనకంతా వచ్చేదు. అండ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఒక 1 వీక్ చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి. అండ్ నాకు కూడా మధ్యలో కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా స్కిప్ అవుతుంది కదా. బట్ నెక్స్ట్ డే చేసినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి. బట్ ఇట్స్ ఓకే, ఒక్క రోజే కదా లేదా 1 వీకే కదా బాడీ పెయిన్స్, అది మన ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది కదా. సో ఆ ఒక్క వీక్ కొంచెం ఓపిక పట్టండి, హ్యాపీగా ఉండండి. అస్సలు ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎంత డిఫరెన్స్ చూస్తారంటే మనకి చాలా పీస్ఫుల్ ఉంటుంది. అండ్ డే మొత్తం కూడా మనం చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. అంటే మళ్ళీ చెప్తున్నానండి, నేను ప్రొఫెషనల్లీ కాదు, దీంట్లో నేనేమి డిగ్రీ చేయలేదు, నాకేదో తెలిసినవి అవి మాత్రమే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను.